మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ నూతన మండల పార్టీ అధ్యక్షునిగా రాజేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామ గ్రామాన బీజేపీ జెండా ఎగురవేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అందరూ కమిటీ నిర్ణయం ప్రకారము రాజేందర్ రెడ్డి గారిని మండల అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. రానున్న స్థానిక ఎలక్షన్లలో వార్డు నెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాసాయిపేటలో కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ తరఫున గట్టి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము. జై బీజేపీ, మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండలం నూతన మండల కమిటీ వేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీని మాసాయిపేట మండలంలో మున్ముందు ఎలా ముందుకు తీసుకుపోవాలో, ఎలా పార్టీని విస్తరించుకోవాలో ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే మాజీ మండలాధ్యక్షుడు, గత 5 సంవత్సరాల నుండి మండలానికి సేవలు అందించిన పాపన్న గారి వేణుగోపాల్ గారికి మండల కమిటీ తరఫున చిన్న సన్మానం చేయడం జరిగింది. తను ఎలాగైతే పార్టీని నడిపాడో అలాగే ఇక ముందు కూడా పార్టీని నడుపుతామని, ఇక ముందు పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని, అట్లాగే మాసాయిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను బాస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.